హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ చైతూస్ వరల్డ్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే అండి, మా గార్డెన్లో పనస చెట్టు అయితే ఉందండి. అది చాలా చిన్నది. దానికైతే జాక్ ఫ్రూట్స్ 2 వచ్చాయి. అందులో ఒకటైతే ఆల్రెడీ మగ్గిపి రాలిపోయింది. సో ఇంకోటి అయితే మంచి స్మెల్ వస్తుందంట. దాని హార్వెస్టింగ్ అండి ఇవాల్టి వీడియో అయితే. నెక్స్ట్ దాంతోపాటు మన గార్డెన్ ఎలా ఉందో ఒకసారి చూసేసిద్దాం రండి. చూడండి నేరేడు పళ్ళు సూపర్ కదా. అసలు చాలా వచ్చాయి కానీ 100 ఫ్రూట్స్ వస్తాయి అనుకున్నాను. కాకపోతే అన్ని ఉడతలు తినేసాయి అనమాట. ఇది ఇక్కడ ఇక్కడ చాలా వచ్చిందన్న పూత. అయితే సగం రాలిపోయింది, సగం ఫ్రూటింగ్ వచ్చింది, కానీ ఆ సగము ఉడతలు తినేసాయి అనమాట. ఇదో ఈ కాయ కోసుకొని తిన్నాము. వేజిడు అక్కడక్కడ వచ్చాయి. మా వారేమో ఉడతలు తినేస్తున్నాయని మొన్న కోసుకొచ్చేసాడు అనమాట సగం పండ్లు. స్మెల్ అయితే అక్కడికి వస్తుంది కానీ మన గేట్ దగ్గరికి. ఇదిగోండి ఇది రెడ్ పనస అనమాట. యాక్చువల్గా 2 పళ్ళు అయినాయి. స్మెల్ అక్కడ వస్తుందంటే మగ్గిపోయినట్టుంది. కడియం సప్తగిరి నర్సరీ నుంచి తెప్పించి పెట్టాను అనమాట ఈ మొక్క, ఈ జాక్ ఫ్రూట్. కానీ సైజ్ అయితే చిన్నదే. హార్వెస్టింగ్ అయితే చేస్తున్నానండి. ఎక్కడికి వద్దానన్నా, ఎక్కడికి వద్దామా? అబ్బా పాలు లైట్గా ఉంది, ఎక్కువ ఏం లేదు. ఎందుకండి పడుతుంది. చూడండి సైజ్ అయితే చిన్నది, అదొక్కటి కొంచెం ఉంది. ఈ రెడ్ ఎందుకు సైజు చిన్నది ఉందో తెలీదు నాకు. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. రెడ్ పనస, రెడ్ జాక్ ఫ్రూట్ అయితే ఇది ఇలా వచ్చింది, ఇలా ఉంది. చూపిను చూడండి ఇలా అయితే. కానీ సైజు పెద్దదైతే కాదు, ఒక 5 kgs ఉంటుంది అంతే. 5 kgs కూడా డౌటే. 4.5 kg ఉంటుంది. 4.5 ఉంటుంది. పర్ఫ్యూమా? మా నిక్కీ ఏం చెప్తున్నాడంటే అండి, జాస్మిన్ వీటితో అయితే పర్ఫ్యూమ్స్ చేస్తారు కదమ్మా. సో జాక్ ఫ్రూట్ ఇంత మంచి స్మెల్ వస్తుంది, దీంతో కూడా మా పర్ఫ్యూమ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయరు అని చెప్తున్నాడు. పర్ఫ్యూమ్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్తున్నాడు అనమాట. ఇంకండి నేరేడు, ఇవన్నీ నా చేత్తోనే పెట్టానమాట. ఇదని చూడండి, ఇదిగండి సర్ ఆర్థర్ కాటన్ నేరేడ్ అనమాట. ఎలా ఉందో టేస్ట్ అయితే చూపిద్దాం. వెనక్కి ఈ జుట్టు కట్ చేసేయాలా? అదేరా అందమా ఆడపిల్లకి. ఈ హెయిర్ పట్టుకుంటుంది ప్లాంట్స్. ఇదిగోండి టేస్ట్ అయితే ఎలా ఉందో చూపిస్తాను తిని. సూపర్ ఉందన్నా. కింద రాలిపోయి ఇదిగోండి ఉడతలన్నీ తినేస్తున్నాయి. యాక్చువల్గా మైక్ సరిగా వర్క్ అయినట్లేదండి, నేను చూసుకోలేదు. బ్రేక్ అయి అయితే రికార్డ్ అయ్యింది. మావాడు చెప్తున్నాడు వాటికి కూడా. సో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ ఏమీ అనుకోకండి, ఇగ్నోర్ చేయండి. సో ఇప్పుడేమో మా చిన్నోడు జామున్ ఫ్రూట్స్ అయితే తిని టేస్ట్ చెప్తాడంట. వీడి ఎక్స్ప్రెషన్ అయితే ఒకసారి చూడండి. ఇప్పుడు బ్లాక్గా ఉన్నది టేస్ట్ బాగుంటుంది, ఇది బాగుంటుంది చూడు. ఫ్రూట్స్ ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియదండి ఈ కాలం పిల్లలకైతే. టేస్ట్ ఇది కూడా ఇంకా పూర్తిగా బ్లాక్ అవ్వాల. పర్పుల్ కాదు, బ్లాక్ వస్తుంది. తడిస్తే ఏం కాదు. ఎడబడుతుంది వర్షం, గాలి. వెళ్దాం. టేస్టే చెప్పలేదు ఎలా ఉందో. మా ఫ్రెండ్స్కి ఎలా ఉంది టేస్ట్ చెప్పాలి కదా. లైక్ షేర్ బాగా చెప్పు. చేయండి అని చెప్పాలి.
వర్షం అయితే స్టార్ట్ అయిందండి. మావాడేమో వర్షం పడుతుంది రా 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 అని గోల. ఇదిగో చూడండి చిన్న అడవి, చిట్టి అడవి లాగా ఉందన్నమాట. నాకు మొత్తం సో ఫస్ట్ ఫ్రూట్ అయితే దేవుడి దగ్గర అయితే నైవేద్యంగా పెట్టి తర్వాత అయితే మనం తినాలని సెంటిమెంట్ అయితే దేవుడి దగ్గర తీసుకెళ్ళానండి పెట్టడానికి. యాక్చువల్గా జాక్ ఫ్రూట్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారండి. లక్ష్మీదేవితో సమానంగా భావిస్తారనమాట అందరూ. సో మన ఇంటికి జాక్ ఫ్రూట్ వచ్చిందంటే లక్ష్మీదేవి వచ్చింది అనుకోవాలి. ఇదిగోండి మా క్యాంటీన్లో అయితే వర్షం స్టార్ట్ అయింది. ఈ మొక్క చనిపోతుంది అనుకున్నాం, మొన్న వచ్చినప్పుడు బాగానే ఎగిరిచ్చింది అనమాట, బాగా వచ్చింది. వర్షం సమ్మర్లో వర్షం పడుతుంది వెరైటీగా అసలు. దీని పేరు బంటి. ఇది ఇక్కడే ఉంటుందండి, ఇది దీని పేరు బంటి. అంటే ఇష్టం బాగా. హాయ్ బంటి, వర్షంలోకి వెళ్తావా? చూడండి ఎలా ఎగిరిచ్చిందో. ఎన్నిసార్లు పైకి ఎక్కుతుంది, గాలి వస్తుంది, తిరిగిపోతుంది. పైకి ఇలా వెళ్ళి పెద్ద గుబురు అయ్యింది, పెద్ద గుబురులాగా వచ్చింది అనమాట, పైకి వెళ్ళిపోయింది. ఇదిగోండి చూడండి ఎంత లాంగ్ ఉందో చూడండి స్టెమ్ అయితే. కాకపోతే నేను వర్షానికి తడిసిపోతున్నాను. ఇది ఇప్పటికీ 3 సార్లు ఇరిగిపోయింది ఇది వాన గాలికి. సిరిగంధం చెట్టు అండి ఇది. జూన్తే కదా, ఏ బర్డ్స్ పెట్టుకుని కష్టపడి ఇల్లు ఇంత చిన్న బుజ్జి మామిడి చెట్లనే గూడు పెట్టుకోవాలి. ఇది ఎండ ఆకులు వాడిపోతుంది. చూడలేదా అది ఎట్లంటే అట్లంటే దాన్ని డిస్టర్బ్ అయిపోతుంది గూడు. మళ్ళీ వైట్గా ఉన్నాయి చూడు బర్డ్స్, బేబీస్ తీసుకుని కలర్ఫుల్ బర్డ్స్ అనుకో పెంచుకోవచ్చు, మనం తీసుకెళ్ళిపోవచ్చు. కుక్క కావాలంటే ఇంట్లో ఫస్ట్ నీట్గా మెయింటైన్ చేసుకుంటే పప్పి కూడా తీసిస్తాను. బంటిని ఎత్తుకోదాంపా. జర్మన్ షెఫర్డ్ కావాలంటే ఈయనకి. పూలు మాత్రం మనకి తక్కువ ఉన్నాయి, కొదవలేదు. ఈ సన్నజాజులు, కదిరిమల్లి ఇవి కూడా కొయ్యాలి. కోసిద్దామా నేనా? లక్ష్మాఫలం ఫ్రూట్, లక్ష్మాఫల్ మన చేతితో నాటిన మొక్కకి పండు వచ్చి కోసుకొని తింటే ఉంటుందండి. అందులో ఉన్న హ్యాపీనెస్ ఎందులో ఉండదు. ఎంత బాగుంది సైకిల్. ఈ సైకిల్ వద్దంట, నాకు వద్దు అంటున్నాడు. వెంకటేష్ తొక్కుతున్నాడు అంటున్నాను ఈ సైకిల్. నీకేంటి వెంకటేషా? రైస్ వండుతాడు కదా డ్రైవర్, అంత పెద్దోడు తొక్కుతున్నాడు, నీకెందుకు వద్దు? తొక్కు, అలా ఒక రౌండ్ వేసుకురా. మురళి కూడా తొక్కుతున్నాడు, మరి నీకేంటి? పొట్టి సైకిల్ ఏం కాదు, నీకు సరిపోద్ది. ఈయనకు పెద్ద సైకిల్ కావాలంట. ఇదిగోండి ఈ సైకిల్ నాకు వద్దు అంటే ఇక్కడ తెచ్చి పెట్టేశాను ఇంటి దగ్గర నుంచి. ఎవరికైనా ఇద్దాము ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి అని. చూడటానికి లుక్ బాగుంటాయి. గంధరాజు మొక్క అన్నమాట ఇది. భలే స్మెల్ వస్తుంది ఇదైతే. చూడండి దగ్గర ఇలా చూపించు. గంధరాజ్ అంటారండి దీన్ని. మంచి స్మెల్ వస్తుంది. ఈ ప్లాంట్ని అయితే నేను ఆన్లైన్లో అయితే పర్చేజ్ చేశానండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది.
ఫ్లవర్స్ అయితే ఈ మధ్య చాలా ఎక్కువ వస్తున్నాయి. అసలు నాకు ఈ ప్లాంట్ చాలా ఇష్టం అనమాట. మా గార్డెన్లో ఉన్న ప్లాంట్స్లో ఇదైతే నా ఫేవరెట్ ప్లాంట్. జాస్మిన్ కూడా దీనికి పోటీ చేయలేదన్నమాట. ఇది మొన్ననే చిన్నగా ఉన్నింది 10 days బ్యాక్. ఈరోజు ఇచ్చుకుపోయింది చూడు, ఎంత పెద్దగా అయిపోయింది. నేను సార్ బర్త్డే రోజు వచ్చాను కదా, మళ్ళీ ఇవాళ వచ్చాను. నేను ఆ రోజు చిన్నగా ఉన్నది, ఈరోజు పెద్దది అయిపోయింది. 10 daysకే మంచి ఈవినింగ్ వరకు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఫ్లవర్. గంధరాజ్ గణపతమ్మ నా తల్ల పువ్వు చాలా బాగుందని అయితే చెప్తుందండి. గంధరా అంటే గంధం స్మెల్లే వస్తుంది. నేనైతే వెళ్ళంగానే ఈ ఫ్లవర్ ఒకటైతే తీసుకొని తలలో పెట్టేసుకుంటాను. ఇప్పుడేమో కదిరిమల్లెలు అయితే కోస్తున్నామండి. అయితే ఇక్కడ విరజాజి అంటారంట, మా సైడ్ ఏమో కదిరిమల్లి అంటాము. ఇవి చాలా మంచి స్మెల్ వస్తాయండి. ఇదని చూడండి, అసలు ఫ్లవర్స్ కోసుకుంటూ మొక్కల మధ్య ఉంటే అసలు ఆ హ్యాపీనెస్ వేరు కదండి. నేనైతే అవి కోసాను. ఇంకేమో మా దేవి అయితే కోస్తుంది, పైకి ఎక్కి కోస్తుంది తను. యాక్చువల్గా ఇక్కడ ఫుల్ కామెడీ అయితే జరిగిందండి. ఆ వాయిస్ అయితే నా మైక్ అయితే క్యాచ్ చేయలేదు. ఫుల్ కామెడీ మిస్ అయ్యారు మీరైతే. అది అసలు ఏంటంటే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. మా లక్ష్మీపల్లం ప్లాంట్ ఉంది కదా, దానికి ఒక ఫ్రూట్ అయితే వచ్చింది. అది కొయ్యాలా వద్దా అనేది నాకు డౌట్ అనమాట. సో తనని అడిగాను, మా గణపతమ్మని అడిగితే నాకు తెలియదు, పైడమ్మని అడగాలి మేడం అని చెప్పింది అనమాట. సో అడిగితే పైడమ్మని అడగదామని అడిగాను. సో తినేమంటుంది గణపతమ్మ, లక్ష్మీఫలము బరువెక్కిందా అని అడుగుతుంది. బరువెక్కడం అడిగాను అనమాట. సో ఎక్కడం అంటే పక్కానికి వచ్చిందా అని అంట. సో పండు బరువెక్కితే కొయ్యాలా, అయితే బరువెక్కాలా అని నేను జోక్ చేస్తున్నాను అనమాట. మనమేమో పక్కానికి వచ్చిందా, పండయిందా అని అనుకుంటాం కదా. సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్ అనమాట. సో నాకేమో చాలా కామెడీగా అనిపించింది, అందుకే పడి నవ్వాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా మీ ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ బరువు ఎక్కాకే కోసుకొని తినండి అని చెప్తున్నా ఇప్పుడు. సో ఫుల్ కామెడీ అయితే జరిగింది. సో ఇదే అండి ఇవాళ వ్లాగ్ వచ్చి. మీరు ఎవరైనా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో జాక్ ఫ్రూట్ హార్వెస్ట్కి అనేసి వెళ్ళి బోల్డెన్ అయితే పట్టుకొచ్చాను తిరిగి నేను. ఇదైతే లడ్డూలు అండి, తిరుపతి లడ్డూలు, అన్నవరం ప్రసాదము. మా ఫ్రెండ్స్ తీసుకొచ్చారనమాట ఊరి నుంచి. వాళ్ళైతే ఫ్రెండ్స్ మా గెస్ట్ హౌస్లోనే స్టే చేస్తున్నారండి. క్యాంటీన్లోనే పైన రూమ్లు ఉన్నాయి కదా, అక్కడే ఉంటున్నారు. ఇవైతే నాటుకోడి ఎగ్స్ అండి, మన లాండ్రీలో అయితే పెంచుతున్నాం కదా, వాటి ఎగ్స్ అనమాట. సో నేను కార్లో వెళ్ళినప్పుడే ఎగ్స్ ఇలాంటివన్నీ సేఫ్టీవన్నీ పట్టుకొని వచ్చేస్తాను. సో ఇది అండి ఇవాళ వ్లాగ్ వచ్చేసి. మళ్ళీ మనం మరొకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.